ఝాన్సీ రాణి నవల ఆమెకు అపారమైన కీర్తిని ఆర్జించి పెట్టింది. అప్పటి నుండి చరిత్ర, జానపద సంస్కృతి ఆమె రచనలోని ప్రధాన అంశాలుగా మారాయి. ఝాన్సీ రాణి నవల రచనకు సంబంధించిన కథ కూడా చాలా ఆసక్తికరమైంది. 1952లో భిజన్ భట్టాచార్య ఒక హిందీ చిత్రానికి స్క్రీన్ ప్లే రాయడానికి ముంబై వెళ్ళాడు. అతడితో పాటు మహాశ్వేత కూడా వెళ్ళింది. ముంబైలో మహాశ్వేత మామయ్య ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ వ్యవస్థాక సంపాదకుడు సచిన్ చౌదరి ఉండేవాడు. ఆయన దగ్గరున్న సిపాయిల తిరుగుబాటు చరిత్ర పుస్తకాలు చదివి ఝాన్సీ రాణిపై 400 పేజీల నోట్స్ రాసుకుంది మహాశ్వేత. కానీ ఎంతకీ సంతృప్తి కలగడం లేదు. చివరికి స్నేహితుల నుండి అప్పు తీసుకుని 1954లో బుందేల్ఖండ్కి పోయి కొన్ని నెలల పాటు గ్వాలియర్ ప్రాంతపు గ్రామాలు తిరిగి ఝాన్సీ రాణిపై ప్రాంతీయులు పాడుకునే జానపద పాటలను, జానపద కథలను సేకరించింది. ఝాన్సీ రాణి బంధువుల నుండి కూడా సమాచారం సేకరించి కలకత్తాకు తిరిగి వచ్చాక ఝాన్సీ రాణి కథను సరికొత్తగా రాసింది. అప్పటి నుండి రచనే తన వృత్తి అని తీర్మానించుకుంది. ఏ సమస్యపై రాయాలన్నా విపరీతంగా సమాచారాన్ని సేకరించేది. ప్రజల కోణాన్ని తెలుసుకోవడానికి జానపద పాటలను, కథలను సంగ్రహించి నిశితంగా అధ్యయనం చేసేది. ఆ తర్వాతనే రచన మొదలుపెట్టేది. అంతకు మించిన షార్ట్ కట్లు ఆమె దగ్గర ఉండేవి కావు. అందుకే ఆమె రచనలకు బెంగాలీ సాహిత్యంలో అంతటి విశిష్ట స్థానం దక్కింది. సాహిత్య సృష్టి కేవలం ఒక అభిరుచి కాదు, రచయితగా ప్రజల పట్ల నాకుండాల్సిన బాధ్యతకు సంబంధించిన వ్యక్తీకరణ అన్నది ఆమె నమ్మకం. 1957లో ప్రచురితమైన నోటీ నవల సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో భుదాభక్ష్ మోతీల ప్రేమ కథను చిత్రిస్తుంది. 1857 నేపథ్యంలోనే అమృత్ సంచయ్ నవలను చంపా అనే కథను రాసింది. 18వ శతాబ్దంలో మరాఠా సైన్యాలు బెంగాల్ ప్రజలపై చేసే దండయాత్రలను బొర్గీ దండయాత్ర అని అంటారు. ఈ విషయంపై రాసిన నవల ఆధార్ మాలిక్. ఆమె చారిత్రక రచనల్లో రాజుల కోణం కంటే ప్రజల కోణమే ప్రధానంగా కనిపిస్తుంది.